ఈ వీడియోకి సంబంధించిన వీడియోనే మొన్న పెట్టాను కదండి, ఆ వీడియోనేనండి ఇది కూడా. ఆ రోజుటి వీడియోనే, అంటే మండే రోజు వీడియో అన్నమాట. మొన్న మొత్తం పెట్టడానికి లెంత్ ఎక్కువైపోతుందని చెప్పి పెట్టలేదు. ఇంకా ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను అనమాట. ఏంటి ఇవాళ బ్యాంకుకి లేదా డబ్బులు వేయాలి, అడ్వాన్స్ ఇస్తున్నాం, మనకి ఎప్పుడు కావాలో అప్పుడు తీసుకున్నట్టు ఈ రేటు మీద. ఇప్పటికే 3000 పెరిగింది, 2800 పెరిగింది. ఆ 800 తగ్గిమంటే ఎంత బతిలాగా తగ్గించిన. వేరే రకంగా మొత్తం మీద 60,000 అయితే ఒక 1000 రూపాయలు తగ్గించిందంటే అది కూడా మూలుగుతున్నారు ఇద్దరు తండ్రి కొడుకు. అవసరంగా ఆ రోజు తీసుకున్నప్పుడు నెల 10 రోజుల కిందట 2800, ఇప్పుడేమో 31 ఉంది. అట్లా పెరిగిపోయింది. ఏదైనా పెరిగేదే కానీ తరిగేది లేదు. పెరగదులేండి, ఇదే రేటు తగ్గచ్చు అన్నట్టుగా అన్నాడు. అంటే ధైర్యంతో ఉండ. తీరా వెళ్తే ఏముంది 300 పెరిగింది. కనీసం ఫోన్ చేయబోయా బాబు, ఫోన్ నెంబర్ ఫోన్ చేసేగా ఉండగా అంటే ఏం మాట్లాడుతుంది. ఎందుకు ఇంతకాలం బాగా పెట్టే విధంగా కట్ అయ్యలేదా ఎమ్మటే? కట్ల అయిలో పెట్టేసా బాగా. పూజ చేస్తా, మంచినీళ్ళు తాగుతావేంటి? టాబ్లెట్ వేసుకున్నా. మరి ముందే తర్వాత వేసుకోలేక ముందు వేసుకో, స్నానం చేయక ముందరా. మంచినీళ్ళు తప్పు. కొంచెం ఎక్కిస్తానండి. ఆ రోజు నేను పొద్దున్నే లేవలేదని చెప్పాను కదండి. ఇక ఈయనే పూజ అంతా చేశారు మంచిగా. ఇక అయిపోయిన తర్వాత ఈరోజు టిఫిన్ ఏముంది అని ఇడ్లీకి పోయమంటే నేను ఇడ్లీకి వేయకోకుండా గార్లిక్ వేసేసాను. ఇంకా ఈ గార్లు అంటే నిన్న సండే రోజున, ఆదివారం రోజున గార్లు టిఫిన్ వేసాను అనమాట. వేయిగా కొంచెం పిండి మిగిలింది, అది ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇక మిగతా పిండి ఇప్పుడు కొంచెమే, ఒక 1/2 డజన్ గారెలే ఉంటాయిలేండి, ఇంకా అవే నెయ్యి అవి వేసేసిన తర్వాత ఇదిగోండి. ఇక అది గార్లి గిన్నె కొంచెం పట్టేసి ఉంటుంది కదా పిండి, అది ఇక ఇది చెత్త వేరేగా ఎందుకు, ఈ తోటకూర కోసింది ఉంది కదా దాంతోనే రుద్దేసేసి మంచిగా కడిగేసేసి బాక్స్, అది క్యారేజీ తీసుకెళ్తారు ఆ బాక్స్తో, ఇంకా కడిగేసి పక్కన బోర్లించేసాను. ఇంకా గారెలేమో 1కి 2 సార్లు నేను వేపుతానండి. ముందేమో కొంచెం వేగాక తీస్తాను, తర్వాత మళ్ళీ వేసి వేపుతాను. అప్పుడైతే లోపల కూడా మంచిగా వేగి తినడానికి కూడా చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట. ఇంకా టమాటా చట్నీ చేద్దామని చెప్పి ఓ పక్కన పచ్చిమిర్చి టమాటాలు వేసి మగ్గ పెడుతున్నాను. అసలు టమాటాలు కారమే లేవండి, ఎన్ని కాయలు వేసినా కూడా కారంగానే ఉండట్లేదు పచ్చడి. ఇంకా అందుకని చెప్పి సుమారుగానే ఒక 10-15 కాయల వరకు వేసాను, అయినా సరే కొంచెం కూడా కారం లేదన్నమాట. ఇంకా వేసేసి జీలకర్ర అది వేసి ఇదిగోండి ఈ గారెల్లోకి టమాటా చట్నీ చేద్దామని చెప్పి ఉంచుతున్నాను అనమాట. ఇవి ముందుగా కన్నయ్యకి పెట్టేసేయాలి నైవేద్యం, అందుకని చెప్పి ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసి ఉంచాను. ఇంకా టమాటానేమో మగ్గుతుంది కదా, అయిపోయిన తర్వాత ఇక బియ్యం కడిగి పెట్టేశాను ముందుగానే, ఎందుకంటే నానితే చాలా బాగుంటాయి. ఇక అందుకని చెప్పి ఇప్పుడు తగినంత ఎసరు కూడా పోసేస్తున్నాను అనమాట. ఇవి ఈ పాలిష్ తక్కువగా పట్టిన బియ్యం కదా, అందుకని చెప్పి నేను గంజి బాగా ఎక్కువగా వాటర్ పోసేసి గంజి వంపుతానండి. ఒక రకంగా చెప్పాలంటే ఇవి స్టోర్ బియ్యమేనండి, స్టోర్ బియ్యం లాంటివే. ఎందుకంటే ఈయనకి స్టోర్ బియ్యం తింటే మంచిదని చెప్పి చెప్పారు డాక్టర్ గారు, అందుకని చెప్పి ఇంకా ఈ బియ్యమే వాడుతున్నాము. ఇంకా ఎవరైనా బంధువులు అట్లా ఇంటికి వచ్చినప్పుడు మాత్రం మంచి బియ్యం అయితే వండుతాను అనమాట. ఇంకా అన్నం కూడా ఒక పక్కన ఉడుకుతుంది. ఈ గారెలు వండిన ఆయిల్ ఉంది కదా, అదే కొంచెం వేసి తగినంతగా తోటకూర అంతా కట్ చేసి ముందుగానే పెట్టుకున్నాను కదా, కొంచెం తాలింపు గింజలు అట్లా వేస్తున్నాను. వేసి ఇంగు కూడా నిండుకుంది కొంచెం, అది మెంతి పిండి అనమాట. మెంతులు దోరగా వేపేసి నేను పొడి చేసి పెట్టేసుకుంటాను. ప్రతి కూరలో మెంతి పిండి వేస్తాను, వేస్తే చాలా బాగుంటుంది, ఆరోగ్యానికి కూడా మంచిది కదా అని చెప్పి. ఇంకా ఇదిగోండి తగినంతగా సాల్ట్, చాలా అంటే చాలా తక్కువగానే వేస్తాను, అదే ఆయన గారికి నచ్చదన్నమాట. మీ అంకుల్ గారికి సాల్ట్ తక్కువ వేస్తే నచ్చదు,
సరిపడా వేయమంటారు. నా చేతనేమో సాల్ట్ సరిపడా రాదు, తక్కువే పడుతుంది అంతకి. ఎందుకంటే ఉప్పు తక్కువగా తింటే చాలా మంచిది కదా, కూరల్లో ఎక్కువైతే తీసుకోలేం కానీ తక్కువైతే వేసుకోవచ్చు కదా అన్న ఇదిలో నేను వేస్తూ ఉంటాను. ఇంకా ఇది కొంచెం వేడిగా ఉంది, ఇందాక కొత్తిమీర వేయటం మర్చిపోయాను. ఇంకా కొంచెం తగినంతగా కట్ చేసేసి వేసాను. ఈ కొత్తిమీర అంటే మా అమ్మాయికి ఎంత ఇష్టమో, ప్రతి కూరలో కొత్తిమీర ఆకులు కనపడాలి, ఆవిడకి చాలా ఇష్టంగా తింటుంది అనమాట. కొత్తిమీర అంటే అంత ప్రాణం మా అమ్మాయికి. ఇంకా కొత్తిమీర వేసినప్పుడల్లా మా అమ్మాయి గుర్తొస్తూ ఉంటుంది. ఇక ఇదిగోండి అన్నం కూడా వంపుకోవడానికి మంచిగా రెడీ అయిపోతుంది. అన్నం అంతా తెరులుతూ ఉన్నప్పుడు అన్నం అంతా పట్టుకుని నేను చూడవసరం లేదండి. అన్నం ఉడికేటప్పుడు ఇంకా గంజి వంపడానికి రెడీ అయిపోయిందని చెప్పి తెలిసిపోతుంది అనమాట. ఇంకా ఈ గంజి బట్టలుగా పెట్టుకోవచ్చు. ఇదిగోండి చూడండి తెరులుతుంది చూసారా అన్నము. ఇలా తెరిలేటప్పుడు మంచిగా ఉడికిపోతుంది. ఎందుకంటే పెద్ద గిన్నె పెట్టాను, మేమిద్దరమే కదా, ఎక్కువ నీళ్ళు పోసేసి వండుతున్నాను అనమాట. అందుకని చెప్పి అలాగని చెప్పి పాలిష్ తక్కువ రైస్ అని చెప్పి అత్యవసరంగా వండకూడదు, ఇది గంజి వంపుకు తింటేనే మంచిదని అన్నారు డాక్టర్లు. అందుకని చెప్పి ఇంకా ఇలాగ ఈ మాత్రంగా గంజి వంపేస్తాను. చూడండి ఎంత పలచగా వచ్చిందో గంజి, అంటే అంత నీళ్ళు ఎక్కువ పోసాను కదా. ఈ షింక్లో కొంచెం పడుతుంది గంజి, గిన్నెలో కొంచెం పడుతుంది అనమాట. పడితే పడిందిలే, షింక్లో పైపది నీట్గా శుభ్రం అవుతుంది అనుకుంటాను. మళ్ళీ అలాగే ఓ పక్కన మామూలు వాటర్ కూడా సన్నగా వదులుతాను అనమాట. అచ్చంగా ఇది వేడిగా వెళ్ళింది అనుకోండి, ప్లాస్టిక్ కదా అది, షింక్లు పైపు ఏమైనా మళ్ళీ డ్యామేజ్ అవుతుందేమో అని చెప్పి నీళ్ళు కారిపోతాయి, కొంచెం బెజ్జాలు అవి పడినాయి అని చెప్పి ముందు జాగ్రత్తగా కొంచెం వాటర్ వదులుతాను అనమాట. ఇక గంజి వంచేసిన తర్వాత ఈ గిన్నె ఒక పక్కన పెట్టేసుకుని అన్నం చుట్టూ అయిపోతుంది కదా, గిన్నె చుట్టూ అన్నం కూడా తుడిచి పెట్టేసుకుని ఈ గిన్నెనేమో ఈ ప్లేట్నేమో మంచిగా కడిగేసి మూత పెట్టేశాను. మా చిన్నప్పుడైతే చక్కగా బెజ్జాల ప్లేట్లు ఉండేయండి, ఇప్పుడు కూడా ఉన్నట్టే ఉన్నాయి. కానీ ఇప్పుడు ఎవరు గంజిలో వంపట్లేదు కదా, కుక్కర్లోనే వండుతున్నారు, లేదంటే అత్యవసరంగా ఇచ్చేస్తున్నారు. అందుకని చెప్పి ఆ బెజ్జాల ప్లేట్లు ఇప్పుడు చాలా అరుదుగా ఉంటున్నాయి ఇళ్లలో. ఈసారి వంట నిలినప్పుడు ఒక ప్లేట్ తీసుకోవాలి, అలాంటిది రంధ్రాలు ఉన్నది అని చెప్పి అంటున్నాను అనమాట ఈయనతోటి. ఇంకా ఈ తోటకూర కూడా అయిపోవచ్చింది. తగినంత ఉప్పు కారం వేసేసాను, పసుపు వేసాను. ఇంకా ఈ పచ్చడేమో కచ్చా పచ్చ పడతానండి, రోట్లో చేసిన మాదిరిగానే వస్తుంది. మిక్సీలో పెడితే ఒక్కొక్కరికి మెత్తగా అయిపోతుంది, పేస్ట్లా ఉంటుంది అని అంటారు. అట్లా ఏమీ ఉండదు, పట్టి పట్టనట్టుగా ఒక్కటంటే ఒక్క తిప్పే, 1-2 తిప్పులు, ముందుకు ఒక తిప్పు వెనక్కి ఒక తిప్పు అలా తిప్పితే చూడండి ఇదిగోండి కచ్చా పచ్చగా మంచిగా నలిగిపోయింది. సేమ్ రోట్లో చేసుకున్న చట్నీ లాగానే ఉంటుంది, ఆకులు ఆకులుగా కనిపిస్తుంది. చక్కగా టమాటాలు అదంతా ఫీల్ అంతా మంచిగా కనపడుతుంది. చూడండి మీకు చూపిస్తాను. తర్వాత ఈయనకి క్యారేజీ కట్టేసిన తర్వాత వేరే గిన్నెలోకి సర్దుకుందాంలే అని చెప్పి ముందుగా శుభ్రంగా దీనిలోకి అయితే నీట్గా మిక్సీ జార్లోంచి అయితే తుడిచిపెట్టేస్తున్నాను. చాలా బాగుందండి చట్నీ. నేను జీలకర్ర వేస్తాను, వెల్లుల్లిపాయ కూడా వేయను, ఎందుకంటే కృష్ణయ్యకి పెట్టాలని చెప్పి నేను వెల్లుల్లి వాడను, నైవేద్యంగా పెడతాను కదా అన్నంలో, అందుకని చెప్పి. ఇదిగోండి చూడండి చట్నీ ఎంత చక్కగా టమాటాలు ఇవన్నీ నలిగినట్టుగా ఆకులుగా కొత్తిమీర ఎలా కనిపిస్తుందో ఎంత బాగుంటుందో చట్నీ, చాలా బాగుంటుంది. ఇంకా తర్వాత ఈ మిక్సీ జార్ కూడా కడిగేసేస్తాను, లేదంటే ఈయనతో నేను పడలేనండి బాబు. అత్తగారి సాధింపు కంటే ఎక్కువ, ఆడపడుచు సాధింపు కంటే తక్కువ అనమాట. నాకు వాళ్ళిద్దరికీ ఈయన ఎక్కువే, బాగా సాధిస్తారు నన్ను. వస్తువులు మంచిగా ఉంచవు నువ్వు, ఎప్పుడు కడగవు, ఎంత నీట్గా చేస్తుంటేనే ఏదో ఒకటి అంటూ ఉంటారండి. అలా అంటూ ఉంటుంటే చేసే పని కూడా చేయాలనిపించదు నాకు, చాలా బాధ అనిపిస్తుంది. అట్లా అనొచ్చా చేసే మనుషుల్ని పట్టుకుని. ఈ రోజుల్లో అసలు సరిగ్గా చేయకుండా ఎదుటి వాళ్ళకి వాళ్ళు భర్తలు కూడా వండి పెట్టే వాళ్ళు ఉన్నారు. అట్లా ఏమీ అవసరం లేదు నాకు, ఏమీ అనకుండా ఉంటే చాలు అని అంటానన్నమాట. ఇంకా ఇదిగోండి ఈ గారెలు ఇవి దేవుడి దగ్గర నైవేద్యం పెట్టినవి తీసినవే, ఇక ఈయనకి తినేసామని చెప్పి ఇస్తున్నాను. ఆయనకి 4 గారెలు పెడితే, ఎందుకంటే బయటికి వెళ్ళే మనిషి కదా, ఆయనకు ఆకలేస్తుంది, ఏమీ తినలేరు ఇంకా వేరేగా. ఇంట్లో ఉన్నదాన్ని నేను 1-2 గారెలు తిన్నా, ఇంట్లో ఏవో ఒకటి ఉంటాయి తినటానికని చెప్పి నేను ఆయనకే ఎక్కువగా పెట్టి నేను తక్కువగా తింటాను. ఎవరైనా అంతేలేండి, బయటికి ఉద్యోగాలు చేసే వాళ్ళకి బయటికి వెళ్ళి ఉద్యోగాలు చేసే వాళ్ళకి మంచిగా పెట్టి పంపిస్తాం కదా, ఎవరైనా పిల్లలకైనా భర్తకైనా. నేను కూడా అలాగే చేస్తున్నాను అనమాట. ఇంకా అవేమో డ్రై ఫ్రూట్స్ కాదు, వాటిని ఏమంటారు ఏంటో మర్చిపోయాను. ఒక్కొక్కసారి మాట కూడా పోతుంది, మాట్లాడుతూనే అన్నీ మర్చిపోతూ ఉంటాను అన్నమాట. చూడండి ఈ బాక్స్ మూత కూడా అది కాకపోతే వేరేది పెడుతున్నాను, ఉన్న మైండ్ కూడా పోతుంది అని అంటున్నాను. అవేనండి పచ్చిపప్పులు, అవి నానపెడతారు కదా, అవి కొంచెం తినేసి నాకు కొంచెం పెట్టేశారు. అవి కూడా కన్నయ్య దగ్గర పెట్టేసి నైవేద్యంగా
మేము ప్రసాదంగా తీసుకుంటాం అన్నమాట, చాలా మంచిదని. టీవీ దగ్గరలో ఉండకూడదు, కాపీ రైట్స్ వస్తాయి. ఇక క్యారేజీ కట్టేశాను, ఈయన తినేశారు, నేను తినేసాను, పాలు హార్లిక్స్ తాగేసాము. ఇక బయటకు తీసుకెళ్తున్నారండి. ఈయన డ్యూటీకి వెళ్తా నన్ను బ్యాంక్ దగ్గర పని ఉంది, ఆ పని అంతా చేసుకుని నన్ను ఇంటికి వచ్చేయమన్నారు. ఇక తీసుకువెళ్తున్నారనమాట. ఇంకా వీడియో తీసుకుంటున్నానా, ఇంకా ఈయన ఒక పక్కన ఏదో ఒకటి అంటారని, ఒక పక్కన బిడియం, ఒక పక్కన ఇట్లా రోడ్ల మీద వెళ్ళే వాళ్ళు చూసి ఏమనుకుంటారని, ఒక పక్కన మొహమాటం. అలా ఉంటుంది నా పరిస్థితి. బయటకు వచ్చి వీడియో తీయాలంటే ఇదిగోండి చూడండి, మినపతీగ తీస్తున్నారు. మినపకాయ కాపుకు వచ్చేసింది, తీగలాగుతున్నారనమాట. కొంచెం నిదానంగా పోనివ్వండి, వీడియో తీసుకుంటున్నానంటే నేను అనే కొద్దీ ఇంకా స్పీడ్గా పోనిస్తున్నారనమాట. ఇంతేనా అండి, ఇంకా నాకు సపోర్ట్ చేయరా అని వాదన పెట్టుకుంటూ ఉంటానన్నమాట. చూడండి, ఓ పక్కన మినిమేశారు, ఓ పక్కనేమో వరి వేశారు, ఓ పక్కనేమో ప్యారీ గడ్డి అని చెప్పి గేదెలకు కూడా వేశారనమాట. ఇక ఇదేనండి మా ఇంటి దగ్గర పొలాల వాతావరణం అయితే ఎలా ఉంటుంది. ఇక ఆ పని అంతా చూసుకుని నేను ఇంటికి వచ్చేసాను. ఆయనేమో అటు వెళ్ళిపోయారు డ్యూటీకి. ఇంక ఇంటికి వచ్చిన తర్వాత నేను అక్కడ ఇంకా పువ్వులు అవి కనిపించినాయి. సరే పువ్వులు తీసుకోండి అంటే అసలు పువ్వులు కొన్ని అలవాటే ఉండదన్నమాట. నాకేమో పువ్వులు అంటే ప్రాణం. ఇప్పుడు ఇంకా తగ్గించేశాను, కానీ చిన్నప్పుడైతే అసలు పేచీలు మా దొడ్లో ఎన్నెన్నో పువ్వులు పూసాయి. చాలామంది వచ్చి కోసుకుని వెళ్తూ ఉండేవాళ్ళండి. మల్లెపూలు ఏంటి, ఇంకా శీతాకాలం వస్తే ముళ్ళగోరింత పూలు, డిసెంబర్ పూలు అలా పూసాయి అనమాట. చిన్నప్పుడు మా ఇంటికి వచ్చి చీకటితో మంచులో కోసుకుని చిన్నపిల్లలు పెట్టుకుని స్కూల్కి వెళ్ళేవాళ్ళం అనమాట. అలా ఉండే ఆ రోజులు. చామంతి పూలు కొంటే 3 రోజులు పెట్టుకునేవాళ్ళం. ఎంత 40 పైసలు, ₹1. పండగలు వస్తే 60 పైసలు. అలాగే ఒక సాయిబు గారు అని చెప్పి ఆ తాత తీసుకొచ్చేవారు. ఆ దండలో మళ్ళీ ఒక గులాబీ పువ్వు మధ్యలో పెట్టేవాళ్ళు అనమాట. మధ్యలో పెడితే దాన్ని చూసుకుని పువ్వు అంతా రాలిపోతుందని జాగ్రత్తగా మళ్ళీ పడుకునే ముందలు తీసేసి మళ్ళీ ఆ చెండు చామంతి పూల చెండు 3 రోజులు పెట్టుకునేవాళ్ళం ఆ రోజుల్లో. ఇప్పుడు ఫ్రిడ్జ్లో పూలు పెట్టుకుంటున్నాం, కానీ తల్లో పూలు పెట్టుకోవట్లేదు అనమాట. అలా వచ్చేసిన ఈ రోజుల పరిస్థితులు. ఇంకా బ్లౌజ్ ఒకటి ఎప్పుడో తీసుకున్నానండి, కాటన్ బ్లౌజు, చాలా బాగుంటుంది, నాకు కావాలని చెప్పి తీసుకున్నాను. ఆవులు ఆ బ్లౌజ్ మీద డిజైను తామర పువ్వులు అనమాట, చాలా బాగుంది. ఇంకా లైనింగ్ అది 80 సెంటీమీటర్ల జాకెట్ ముక్కలు ఉన్నాయి, అది సరిపోదు కదా. ఇంకొక బ్లూ కలర్ కొంచెం చిన్న ముక్క ఉంది, అంతకు ముందర వేరే బ్లౌజ్కి వాడంగా ఆ ముక్క మిగిలింది. సరే ఏమైందిలే, ఇది కూడా కలుస్తుంది, లోపల నుంచి బయటికి ఏమి కలర్ కనపడదు కదా అని చెప్పి నా జాకెటే కదా అడ్జస్ట్ చేసుకుందాంలే అని చెప్పి ఇంకా ఇలాగైతే బ్లౌజ్ కుట్టేసుకుంటున్నానండి. ఎందుకంటే నిన్న కొంచెం బయట వాళ్ళ బట్టలు కుట్టాను, అవి ఇచ్చేసాను. ఇంక ఇలాగే అయిపోతున్నాయి జాకెట్లు. చాలా జాకెట్లు ఉన్నాయండి నాకు కుట్టుకోవాలి, కానీ నాకు అసలు ఎంత అశ్రద్ధ అంటే అంత అశ్రద్ధ అనమాట ఇంట్లో బట్టలు అనేసరికి. ఇంకా బయట వాళ్ళు అంటే మాట పడాల్సి వస్తుందని చెప్పి గబుబా ఇచ్చేస్తాను, డబ్బులు కూడా వచ్చేస్తాయి కదా, మంచిగా ఇచ్చేస్తారండి. అట్లా పేచీలు ఏమీ పెట్టరు ఇక్కడ, కుట్టించుకుని వెంటనే ఇచ్చేస్తారు. నేనే కుట్టడమే లేట్ అనమాట. కుట్టాలే కానీ బట్టలు ఎవరో ఒకళ్ళు ఇస్తూనే ఉంటారండి. మంచిగా కుట్టామనుకోండి చక్కగా వచ్చి ఇచ్చి బట్టలు తీసుకుని డబ్బులు ఇచ్చి వెళ్తారనమాట. అంత మంచి పని అయితే ఉంటుంది చేతి పని. టైలరింగ్ పని అంటే మంచిగా మన ఇంటికి వచ్చి మనకే పని ఇస్తారు కదా, చాలా మంచి గొప్పగా ఫీల్ అవ్వచ్చు అనమాట టైలర్స్. ఇదిగోండి చూడండి, బ్లౌజ్ కూడా మీతో మాట్లాడుతూనే కుట్టేశాను. ఇదిగోండి చక్కగా సెంటర్కి వచ్చిందండి. అదే చూపిస్తున్నాను అనమాట. వెనకాల సెంటర్లోకి వచ్చింది. చేతులకు వేసుకుందాం అనుకుంటే సెంటర్కి రావట్లేదు. అలా సెంటర్లోకి వచ్చేలా స్టిచ్చింగ్ చేసుకోవాలంటే చాలా క్లాత్ పట్టిద్దండి. ఎందుకంటే ఒక చివరికి వచ్చేస్తాయి ఫ్లవర్స్, ఆవేమో ఒక పక్కకు వచ్చేస్తుంది. అట్లా కాకుండా అన్నీ కరెక్ట్గా కావాలనుకుంటే 2 మీటర్ల క్లాత్ అయినా సరిపోదు అనమాట బ్లౌజ్కి. ఇంకా లాస్ట్లో చిన్న ముక్కలు 2 మిగిలినాయండి క్రాస్గా. ఇంకా అవి ఏం చేస్తాను, మంచిగా చేతిలోకి కర్చీఫ్గా ఉంటుందిలే అని చెప్పి ఇలాగ స్టిచ్ అయితే చేసేసుకుంటున్నానండి. అంతే కదండి మన చేతిలో పని. అదే బయట వాళ్ళకి ఇస్తే ఈ మొక్కలు వాళ్ళు ఉపయోగించకపోయినా తుక్కులోకి పెట్టేస్తారనమాట. నేనైతే ఇంకా అంటే ఇది 4 పలకలుగా ఏమీ రాలేదు, పర్వాలేదులే, వచ్చినట్లే కుట్టుకుంటాను. చేతిలో మడిపి పట్టుకునేదే కదా, ఏమైనా బయటికి వెళ్ళినప్పుడు కర్చీఫ్ లాగా వాడుకోవచ్చు అని చెప్పి కుడుతున్నానా. ఇది ఎలా వచ్చిందంటే దాన్ని ఏమంటారు, మిడ్డీ షేప్ ఉంటుంది చూడండి, అంబ్రెల్లా ఫ్రాక్ లాగా అట్లా వచ్చింది దీని షేప్. అయితే ఏమైందిలే, చేతిలోకి రుమాలలాగా ఉంటుంది, మన ఇంటికి ఎవరైనా చిన్నపిల్లలు వచ్చినా మంచిగా ఇవ్వచ్చు కదా అని చెప్పి ఇలా స్టిచ్ అయితే చేశానండి. అయితే నేను బ్లౌజులు అయినా సరే ఇలాంటివి ఏమైనా జేబు రుమాలాలు కుట్టినా కానీ వాష్ చేసేస్తానండి. వాష్ చేయకుండా అస్సలు వాడను, వేసుకోను కూడా. ఇంకా ఇదిగోండి చూసారా,
భలే సంతోషంగా అనిపిస్తుందండి. ఇప్పుడు బ్లౌజు కుదిరినందుకు, బ్లౌజు కుట్టుకున్నందుకు ఆనందం కంటే ఈ చిన్న ముక్క మిగిలింది మంచిగా ఒక రుమాల కుట్టుకున్నాను అన్నది హ్యాపీనెస్ అయితే ఎక్కువగా అనిపిస్తుందండి నాకు. ఈ రోజుకి ఇదేనండి వీడియో. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. మీ అందరూ నన్ను ఎంతగానో సపోర్ట్ చేస్తూ 1000 సబ్స్క్రైబర్స్కి దగ్గరగా చేశారు. మీ అందరికీ పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. అలాగే మన శ్రీ రాధాకృష్ణుల వారి అనుగ్రహం మనందరిపైన ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఉంటానండి.